దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నూతన సంవత్సరం మాకు బహుమానంగా ఇచ్చినాం. మేము వట్టి చేతులతో ప్రతి స్థలంకి వెళ్ళుచున్నాం, కానీ మీరైతే మమ్మలను ధనంతోనో ధాన్యంతోనో కాక ప్రయాసముతో నా యొద్దకు రండి అన్నావు ప్రభా. మా ప్రయాసం వ్యర్థం కాకుండానట్లు మీ విశ్వాసంతో మీ యొద్దకు వచ్చుటకు మీ కృప దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ సంఘమునకును, మన దేశమునకును, మన పెద్దలకును, మన ప్రియమైన సహోదరి సహోదరులకును నేను విన్నవించేటువంటి మాట ఏంటంటే, మనము మన జీవితాల్లో ఎన్నోసార్లు ఎంతో ప్రయాణాలు చేస్తున్నాం, ఎంతో దూరము చేస్తున్నాం. కానీ మన ఎవరైనా వట్టిగానే రమ్మని పిలిచి చెప్పేవారు ఉన్నారా? లేరు. కానీ మనం తీసుకొని రమ్మని వారు ఉంటే మన రక్త సంబంధులు కావచ్చు, మన ఆత్మీయులు కావచ్చు. కానీ మనకంటూ మనం ప్రేమిస్తున్నటువంటి వారు ఎలాగా ఉంటారంటే, మనం తీసుకపోకున్నా ప్రేమిస్తారు, తీసుకపోకున్నా ప్రేమిస్తారు. కానీ మన తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన క్రీస్తు మనకు ఒక మాట తెలియజేసినాడు. ఏం మాట అంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చక్కటి మాట ఉన్నది. మన జీవితాల్లో అది చాలా విశేషమైనటువంటి మాట. అంతేకాకుండా దాన్ని మన హృదయంలోనూ ఉప్పొంగేటువంటి మాటల చేత నింపుకొని ఇది నిజమని మనం అనుకొని దాని యందు నిరీక్షణ గల వారమైతే ఒకసారి చదువుదాము. 11వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం చదవనమ్మా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. హల్లెలూయా. నేను మీకు విశ్రాంతిని మన ప్రయాసము మనం తీసుకొని ఆయన దగ్గరకు వెళితే ఏం ప్రయాసం అనంటే, నాలో పాపదోషం ఉన్నది, నాలో ఎంతో నలిగిపోయిన శరీరము, నా ఆత్మ, అంతేకాకుండా బంధువుల చేత, మనను ప్రేమించు వారి చేత, మనలో మన సంఘం చేత కావచ్చు, మన దేశంలో కావచ్చు, చాలామందికి ఈ మధ్య కాలంలో అనేక విషయాలు అన్నమాట. బిడ్డల పట్ల తండ్రుల పట్ల బిడ్డలకు నలిగిపోయిన హృదయాలు ఉన్నాయి. కానీ మన ప్రభు అయిన క్రీస్తు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్తమైన వాళ్ళారా. కొందరికి ఆహ్వానం ఉంటుంది, మీరు రావద్దు, మీరు మావారు కారు, మీరు వేరే తెగకు చెందిన వారు అయి ఉండొచ్చేమో, మీకు మాకు సంబంధము లేదు. మావారు కావాలి, మా అంతస్తులు ఉన్నటువంటి వారు కావాలి, మా విద్యా వ్యవస్థలోనూ మా తోటి సమమైనటువంటి వారు కావాలి, ఉద్యోగంలో సమమైనటువంటి వారు కావాలి. కానీ ప్రభువైన క్రీస్తు అనేటువంటి మాట ఏంటంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. ఎవరి చేత? తండ్రి చేత. ఈ ప్రయాసపడి దేవుని దగ్గరికి మనం వెళితే ఆ ప్రయాసము ఆయన ఒకే ఆత్మ, ఒకే ఆలోచన కలిగిన వారు గనక వారు ఏమంటున్నారు? ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి వారు. నీకు చేత కాదేమో నీ పిల్లల భారము, నీవు సంఘ భారము భరించలేవేమో, అంతేకాకుండా నీ ఉద్యోగంలో నీ భారమై ఉన్నదేమో, అధికారులు నిన్ను వేధిస్తున్నారేమో, అంతేకాకుండా నువ్వు నివసిస్తున్న పట్టణమో గ్రామమో లేకపో బస్తీ కావచ్చు, వారు అనుకుంటా నువ్వు తక్కువ వాడవని, నిన్ను తక్కువ స్థాయిలో చూస్తూ వారు వేధిస్తున్నారేమో. కానీ ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తే ఎక్కడుంటాం? మనము ప్రభు దగ్గర ఉంటాం. ఆయన ఎవరంటే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అంతేకాకుండా ఈ లోకము శిథిలమైపోయినప్పుడు ఔన్నత్యం కలిగిన పరలోకము ఇచ్చినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా.
ఏంటంటే ఈ లోకము శిథిలావస్థ, ఈ లోకము తరిగిపోయేటటువంటిది. ఈ లోకము మన జీవితాలకు తీర్పును ఎలా ఇస్తుందంటే నువ్వు ఇక్కడ వాడవు, నువ్వు అక్కడ వాడవని ప్రభు అంటున్నాడు. నీవు నా ప్రియ కుమారుడు, నీవు నా ప్రియ కుమారుడు. మరొక వచనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 43వ వచనము చదవండమ్మా. తిరిగి వచ్చి ఎక్కడంటే ఒకరోజు శిష్యులకు ఒక మంచి బోధ చేశారు. అయ్యా, కొంచెము మీరు నా కొరకు ప్రార్థన చేయండి. ఇంకేమో భారం మోసుకొని రమ్మలేదు, ఇంకా అమ్మలేదు. మరి మనకు అనుకున్న విధముగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక మీరేం చేయాలి? ప్రార్థన చేయాలంటే చదవమ్మా. ఏలయనగా ఎవరంటే శిష్యులే, ఎవరో కాదు, ఆయన నెమ్మడించిన వారు, ఆయనతో తిన్నవారు, ఆయన్ను తాకిన వారు, ఆయనతో జీవించినటువంటి శిష్యులే ఎలాగున్నారట? చదవమ్మా. ఏంటట? కొంచెం ఉండి మెలకుతూ ఉండి ప్రార్థన చేయబట్టి వారి కన్నులు ఎలాగున్నాయంటే భారముగా అనమాట. ఈ భారం అంటే నిద్ర భారం ఎంత బరువు అయ్యా అంటే, నీవు దేవుని వాక్యము వినాలని ఆసక్తి ఉంటే నిద్ర రాదు. నేను ఈ మాట చెప్తున్నా. మేము మా చిన్న వయసులో అక్కడక్కడ కథలు చెప్పినా లేకపోతే ఇంకేమైనా దృశ్యాలు చూసేటప్పుడు ఆసక్తితో చూసేవాళ్ళం. కానీ దేవుని సన్నిధికి పోయి తిన్నప్పుడు ఏ గురువు అయినా వచ్చి వాక్యం చెప్తే మాకు నిద్ర చూగాడేది. ఎందుకంటే ఎందుకు వినాలి, ఎప్పుడైతే అదెందుకు అని అనుకుంటామేమో, వినకూడదు అనుకుంటామేమో, ఈ నిద్ర వ్యవస్థ ఆవరించి మనల్ని అపవాది మంచిగా వినకుండా 2 చెవులు 2 కన్నులు మూసేస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని శిష్యులకు, దేవునితో నడిచిన వారికి, దైవత్వంతో మరి ప్రభువా నింపుదలను నింపుకున్నటువంటి వారికి కన్నులు పారమై మెలకుగా ఉండి ప్రార్థన చేయలేని స్థితి ఉంటే ఈ లోకంలో ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తుంది. నువ్వు తక్కువ వాడవని, నువ్వు ఎక్కువ వాడవని, నీ అంతస్తు ఇది కాదని, నీ అంతస్తు అది కాదని, మాతో నీకు ఏమి పొత్తు లేనే లేదు, ఏమి పొత్తు లేదు, నువ్వు మా సాటి కాదని. కానీ ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో మనం ఒకసారి చూద్దాం. నేను స్వార్థను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. ఏంటట? నిన్ను రక్షించడానికి కానీ, నీ గురించి మంచి చేయడానికి కానీ. స్వార్థ అంటే ఏంటంటే చాలా మంది అనుకుంటారు కదా, యేసునందే రక్షణ మనకు హల్లెలూయా అని చెప్పుకుంటూ పోవడము, యేసు స్వస్థపరుస్తాడని చెప్పడము, యేసుని నమ్మకం అని చెప్పడమే కాదు, యేసుని నమ్మకం అనటమే కాదు. చదవమ్మ మళ్ళీ ఒకసారి. నేను స్వార్థను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. ఏంటంట? మిమ్మల్ని పిలవడానికి, మిమ్మల్ని రమ్మనడానికి, హక్కును చేర్చుకోవడానికి ఇది స్వార్థ. నా సింహాసనం దగ్గర మీరు పరుగులెత్తేటటువంటి స్వార్థ, పరలోక రాజ్యం చేరడానికి వెళ్ళే స్వార్థ. యేసుని నమ్ముకోండి అయ్యా, యేసుని నమ్ముకోండి అంటే నమ్ముకుంటారు. త్రాగిపోతుంది చాలా మంది ఏమంటారు, చక్కగా నడువురు అంటే నడుస్తాడు. వాడు లోనే ఉన్నది మాధ్యంతో నిండి ఉన్నది. భక్తి లేని జీవితానికి అయ్యా నువ్వు ప్రయాసపడవు, కానీ నువ్వు దేవుని దగ్గరకు వస్తావు, రానే రానంటాడు. కాబట్టి మనము దేవుని యొక్క మాటలు మనం చదివినట్లయితే ఏంటంటే మరొకసారి చదవమ్మా అదే మాట, నాకు చాలా ఆనందం కలుగుతా ఉంది. దేవుని యొక్క మాటలు ఇవి ఖచ్చితమైన మాటలా? అతిశయ కారణము లేదు. పౌలు మాట్లాడుతున్న మాట, అతిశయ కారణము లేదు. స్వార్థను ప్రకటించవలసిన భారము ఏంటట? నా మీద మోపబడుతున్నది. పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఈ మాటలు ఎంత చక్కటి అంటే,
ఆయన చాలా వ్యతిరేకి దేవునికి, చాలా ఎంతో దుందుడుకు వాడు, కానీ ప్రభు పట్టుకున్నాడు. ప్రభువులో జీవించాలనే ఆసక్తి కలిగి ప్రభు దర్శించాడు, పూర్తిగా దేవునికి అప్పగించుకున్నాడు. ఆ ప్రభు అంటున్నాడు, ఆ ప్రభు మాటల్ని పలుకుతున్నాడు. అతిశయ కారణం అంటే ఔన్నత్యం కలదని, నేను రాజకుమారునని, లేకపోతే నాకు అంతస్తులు ఆస్తులు ఉన్నాయని కాదు, కానీ ప్రభు దగ్గరికి నేను ప్రయాసపడి నడిపిస్తున్నానే అతిశయ కారణం మాత్రమే తప్ప ఏ అతిశయ కారణము నాకు లేనే లేదు. పౌలు అంటున్నటువంటి మాట. మరొక మాటను చదువుదాం. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి, ఏంటట? తటస్థించినటువంటి శ్రమలను గురించి. ఆసియాలో అంటే మనం ఒక ఊరికి పోతున్నాం, ఒక పల్లెకి పోతున్నాం, ఎక్కడో మనం తిరిగినప్పుడు ఏదో అక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి. మనకు స్పెషలిటీస్ ఏం అకామిడేషన్ ఉండకపోవచ్చు, కానీ వేరే దేశం వెళ్ళినప్పుడు జరిగేటటువంటిది ఏంటంటే ఆసియా ఖండములో శ్రమను గూర్చిన మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. ఏంటట? మీకు చెప్పాలి. ఏంటంటే మేము పడినటువంటి పాటలు, ప్రయాసపడేటటువంటి విశేషత, దేవుని బిడ్డలు అవుటకు, దేవునితో నడుచుటకు, స్వార్థ ప్రకటించుటకు, మార్పుడు చెందుటకు నీవు ఎలా జీవించాలంట? మరొకసారి చదువుదాం. ఆసియాలో మాకు ఎదురవునటువంటి శ్రమలను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అదేదనగా ఏంటంటే మేము బ్రతుకుదాము అనే నమ్మకమే మాకు లేదు. ఉన్మాదులు, మతోన్మాదులు, ఉగ్రవాదుల దాడులు, అంతేకాదు అపవాది శోధన, ఇవన్నీ నెట్టుకుని మనపై పడుచు వస్తున్నటువంటి బాధలు, కానీ ప్రభు యొక్క కృప ఆవరించి ఆయన రక్షకుడు కనుక మనకు కాపాడుచూ వస్తూ దేశ విదేశాలు తిరుగుతున్నప్పుడు మన దేహానికి, మన ఆత్మకి ఒక రక్షణ కలిగేటటువంటి మాట. ఇంకొక మాట చదువుతాం. 1 దెస్సలోనికీయులు 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కని మాట ఉన్నది. ఈ మాటను కూడా చదువుకుందాం. విశ్వాసముతో కూడిన మీ పనిని ఏంటట? ప్రేమతో కూడిన దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావమునను తెలియరే. ఏంటట? కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. హల్లెలూయా. కేవలము నమ్ముకుంటే, ఒక్కసారి చదువమ్మా. 1వ అధ్యాయము 2వ వచనం. విశ్వాసం ఏముండాలట? ప్రభు ఇదే చెప్పాడు. ఆవు గింజ విశ్వాసం ఉంటే ఈ కొండపై అక్కడ పడుతుందని. విశ్వాసం మాత్రమే. చదువు. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి ఏంటంట? నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, ఈ 3 మాత్రమే. కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో చివరి వచ్చిన మాట. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము అన్ని పోయినా కానీ నిలిచేది ఇవేనట. దేవునితో ఉండేటి నిరీక్షణ కలిగి, ప్రయాసం కలిగి, మన జీవితాల్లో మారు మనసు కలిగి, ఈ లోకాన్ని చేయించడానికి, ప్రభు దగ్గరికి నడిపించడానికి ఆసక్తి కలిగినటువంటి వారమైతే అన్ని జయిస్తాం. ఈరోజు భార్య భర్తను నమ్మదు, భర్త భార్యను నమ్మడు, తండ్రి కొడుకుని నమ్మడు, కొడుకు తండ్రిని నమ్మడు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసినాను. ఈ లోకంలో విశ్రాంతి లేదు. బిడ్డల దగ్గర ఆశ్రయము లేక అనాథాశ్రమాల్లో పిల్లలు ఉంటున్నారు. బిడ్డలు చదివించలేక గవర్నమెంటో లేకపోతే ఎవరో మరి స్థాపించినటువంటి మరి ఆశ్రమాలలో, బడులలో వారు తలదాచుకొని విద్య కొరకు ప్రయాసపడుతున్నారు. కానీ దేవుని యందు నిరీక్షణ ఉన్నటువంటి వారు, దేశం మీద భక్తి ఉన్నటువంటి వారు,
బిడ్డలందరూ ప్రేమించారు, ఒకరినొకరు ప్రేమించుకొని. మన కన్నపిల్లలు ఎంతమంది ఉంటారమ్మా? 2 లేక 3 మన గవర్నమెంట్ లెక్కల ప్రకారం. కానీ ఒక హాస్టల్కి పోయి చూస్తే 150 మంది, 200 మంది ఉంటారు. ఎందుకంటే వారు ప్రేమ కలిగి నేర్చుకున్నటువంటి పాఠాలు, గురుత్వంతో వారు బోధించిన బోధనలో కొన్ని 100 మంది కలిసి ఉంటున్నారు. విద్య గొప్పది, జ్ఞానం గొప్పది, బోధనలు విశేషమైనవి, ప్రయాసపడటము, ఆసక్తి కలిగి ఉండటం, విశ్వాసంతో కూడినటువంటి ఈ ప్రేమ చాలా గొప్పది. కనుక ప్రభువు నేర్పించినటువంటి మన భవిష్యత్తు కొరకు విశ్వాసమే, ఆ ప్రేమే. హల్లెలూయా. ప్రయాసపడాలి. ప్రయాసం లేకుండా ఏది రాదు. ఆశ కలిగిన ప్రాణి తృప్తిపరచబడదు, కానీ వాడు నిరాశతో ఉండేటటువంటి ఏమీ దొరకదు. దేవుడు ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.